నా పేరు జేరిపోతుల కరుణాకర్, దత్తాయపల్లి గ్రామం, తుర్కపల్లి మండలం, యాదాద్రి భువనగిరి జిల్లా, ఆలేరు నియోజకవర్గం. సర్పంచ్గా నేను రీసెంట్గా ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. మొదటి విడత 11 తారీఖు రోజున, డిసెంబర్ 11 తారీఖు రోజున ఎలక్షన్స్ జరిగినాయి. తదుపరి నేను రీసెంట్గా ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత గ్రామంలో నీటి సమస్య, కొన్ని సంవత్సరాల నుంచి నీటి సమస్య పరిష్కారం కాకుండా అలాగనే ఉంది. ఆ నీటి సమస్యను పరిష్కరించే దిశగా ప్రయత్నం చేస్తున్నాను. గెలవ ముందుకు నేను హామీలు అంటే ప్రజల సమస్యలనే, ప్రజలు గతంలో కూడా ప్రజలు సమస్యలను గుర్తించారు. ఆ గుర్తించిన సమస్యలను మోడ్చుకుంటూనే నేను ప్రయాణం చేశాను. దాంట్లో మొట్టమొదటిగా నీటి సమస్య ఉంది. అదేవిధంగా ప్రజలు కూడా కోతుల సమస్య ఉందని చెప్పారు. మనం కూడా ఆ సమస్యను గుర్తించినాం. ఈ సమస్యలను పరిష్కరించే దిశగానే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇప్పటి వరకు దత్తాయపల్లి గ్రామ చరిత్రలో ఏ సర్పంచ్ అభ్యర్థికి ఇవ్వని అంత మెజార్టీ నాకు ప్రజలు 335 ఓట్ మెజార్టీ ఇచ్చి గెలిపించిన ప్రజలకు సర్వదా సర్వం రుణపడి ఉంటాను. ఈ రుణం అనేది వాళ్ళ సమస్యలు ఏవైతే ప్రజాక్షేత్రంలో గ్రామ పంచాయతీ దృష్టికి, సర్పంచ్ దృష్టికి, ప్రజాప్రతినిధుల దృష్టికి, అధికారుల దృష్టికి తీసుకెళ్లారో, ఏదైతే నీటి సమస్య కానీ, ఏదైతే కోతుల సమస్య కానీ, అదేవిధంగా పిల్లల విద్యా వ్యవస్థ కానీ, ఇట్లా అనేక సమస్యలు ఉన్నాయి. చెప్పుకుంటూ పోతే చాలా సమస్యలు ఉన్నాయి. ప్రతి సమస్య విషయంలో, ప్రతి విషయంలో కూడా వాటిని పరిష్కరించే దిశగానే నేను ప్రయత్నం చేస్తాను. ప్రజల నుంచి నేను నేర్చుకున్నాను. ప్రజల సమస్యలనే పరిష్కరించే దిశగా ఉంటాను. రీసెంట్గా ఇప్పటివరకు దత్తాయపల్లి చరిత్రలో పాఠశాలలో ఉన్న విద్యార్థులను పుస్తక ప్రదర్శనలకు కానీ, బుక్ ఫేర్స్ కానీ, అదేవిధంగా ఒక హిస్టారికల్ యూనివర్సిటీస్ కానీ, లైబ్రరీస్ కానీ అట్లా తీసుకెళ్లే ప్రయత్నం చేయలేదు. సో వాళ్లకు భిన్నంగా విద్యా వ్యవస్థను పటిష్టం చేయడంలో భాగంగా ప్రభుత్వ విద్యను పటిష్టం చేసే విధానంలో నేను రీసెంట్గా జరిగిన హైదరాబాద్లో 38వ బుక్ ఫేర్కి 9వ తరగతి 10వ తరగతి పిల్లల్ని తీసుకెళ్ళి అసలు పుస్తకం అంటే ఏంటిది, పుస్తకం యొక్క ప్రాముఖ్యత ఏ రకంగా ఉంది, అసలు ప్రపంచంలో పుస్తకాలు ఎక్కడ ఏ రకంగా ఉంటాయి, ఒక ఎగ్జిబిషన్ లాగా పుస్తకాలు ఇప్పుడు ఆధునిక టెక్నాలజీ ఇంత ఏఐ డెవలప్ అయిన జనరేషన్లో కూడా పుస్తకాలు చదివే వాళ్ళు ఇంత వేల కొద్ది కోట్ల కొద్ది ప్రజలు ఉన్నారనే పుస్తకం యొక్క విలువను తెలియజేసే విధంగా, అదేవిధంగా ఒక లైబ్రరీ యొక్క గొప్పతనాన్ని, అదేవిధంగా ఒక చారిత్రాత్మకమైన ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజీని చూపించుకొచ్చి వాటి యొక్క గొప్పతనాన్ని తెలియజేసే ప్రయత్నంలో భాగంగానే మొన్న పిల్లల్ని నేను తీసుకెళ్లాను. గతంలో ఇది ఎప్పుడూ జరగలేదు. ఇక నుంచి కొంచెం భిన్నంగా విద్యా వ్యవస్థను ఇప్పుడు ఏదైతే దేశ భవిష్యత్తు తరగతి గదిలో నిర్మాణం అవుతుందని చెప్పిన పెద్దలు ఏదైతే ఉన్నదో దాంట్లోనే భాగంగానే మొట్టమొదటిగా విద్యా వ్యవస్థని అభివృద్ధి చెందించుకుంటే సమాజంలో కొంత మార్పుని మనం ఆశించగలుగుతాం. అదేవిధంగా సమాజం కొంచెం ముందుకు వెళ్ళగలుగుతుందనే ఉద్దేశంతో విద్యార్థులను అక్కడ తీసుకెళ్లడం జరిగింది. ఎలక్షన్స్ టైంలో మన గౌరవనీయులు ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలన్న గారు ప్రభుత్వ వైపు ప్రచారంలో భాగంగా మా దత్తాయపల్లి గ్రామానికి రావడం జరిగింది. దత్తాయపల్లి గ్రామ ప్రజలు జననిరాజనం పెద్ద ఎత్తున ప్రతి ఇంటికి తాళం పెట్టి ఐలన్న వస్తుందని చెప్పి ప్రతి ఇంటికి తాళం పెట్టి కచేరీ దగ్గరికి రావడం జరిగింది. అప్పుడు ఐలన్న ప్రజలకు చెప్పిన విషయం ఏంటంటే, ఈ కరుణాకర్ అబ్బాయిని 200 మెజార్టీ ఇచ్చి గెలిపించమని చెప్పి ఐలన్న చెప్తే ప్రజలు 335 మెజార్టీ ఇచ్చి గెలిపించారు. అప్పుడు ఐలన్న దత్తాయపల్లి గ్రామాన్ని అభివృద్ధి దిశగా నేను ఖచ్చితంగా అండగా ఉంటా, దత్తాయపల్లి గ్రామాన్ని అభివృద్ధి చేసే విషయంలో నేను ఎక్కడా వెనుకపోను, దత్తగా తీసుకుంటా అని చెప్పి హామీ ఇచ్చిండు. ఆ రకంగా కూడా అన్ని రకాలుగా మా గ్రామాన్ని అభివృద్ధి చేసే దిశగా ఐలన్న అండదండలు, ఐలన్న యొక్క కృషి మా దత్తాయపల్లికి ఉంటుందని చెప్పి నేను మా ప్రజలందరం కూడా విశ్వాసంతో ఉన్నాం. ఖచ్చితంగా దత్తాయపల్లిని అభివృద్ధి చేస్తాడు. నేను ప్రభుత్వానికి ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే,
పేదల పెన్నిది, పేదల పక్షాన నిలబడే ప్రజల మనిషి నీళ్ళ ఐలయ్య. ప్రజలు చెప్తున్న పేరు నీళ్ళ ఐలయ్య, ప్రజలు చెప్తున్న పేరు పనుల ఐలయ్య, ప్రజలు చెప్తున్న పేరు ఐలన్న ప్రజల మనిషి అని చెప్తుండు. ఈ ప్రజల మనిషికి భవిష్యత్తులో ఖచ్చితంగా ప్రభుత్వం గుర్తించి మంత్రి పదవి ఇస్తే ఈ ఆలేరు నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తాడు. ఇప్పుడు చూసుకున్నట్లయితే ఆలేరు నియోజకవర్గంలో దాదాపు 119 అసెంబ్లీ స్థానాలలో ఆలేరు మొట్టమొదటి ఇందిరమ్మ ఇండ్లలో ఆలేరు ఉంది. పేదలకు ఇప్పటి వరకు ఏ కాన్ఫరెన్స్లో కూడా ఇంత పెద్ద ఎత్తున ఇందిరమ్మ ఇండ్లు ప్రకటించలేదు, ఇందిరమ్మ ఇండ్లు పూర్తి చేయలేదు. పేదల మనిషి కాబట్టి, పేదల పెన్నిది కాబట్టి, పేదల ఇల్లు లేని పేదలకు ఆ ఇల్లును ఇప్పించే విధంగా అందరికీ కూడా ప్రతి పేదవాడి ఇంటి కలను నెరవేర్చే విధంగా ఐలన్న కృషి చేశాడు. కాబట్టి ఆలేరు నియోజకవర్గం ఇందిరమ్మ ఇండ్లలో మొట్టమొదటగా ఉంది. అదేవిధంగా నీళ్ళ విషయంలో కావచ్చు, ఏ సమస్యను కూడా అహర్నిశలు కృషి చేస్తూ పేదల పక్షాన నిలబడుతూ సమస్యలు పరిష్కరిస్తుంది. కాబట్టి ఇలాంటి ఐలన్నకు ఖచ్చితంగా మంత్రి పదవి ఇస్తే ఆలేరు నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి పథంలో నడిపిస్తాడని చెప్పి ప్రజలు ఆశాభావంతో ఉన్నారు.